మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడినని, కొంతమందికి తాను పండితుడిని అని, కొంతమందికి తాను మహాబలశాలి అని అహంకారం కొంతమందికి. కొంతమందికి అన్నీ నాకే తెలుసని, ఇంకొంతమందికి 10 మంది నన్ను పొగుడుతున్నారు అని, నన్ను మించిన వాడు ఈ ఊరిలో లేడని, ఈ అహంకారం వచ్చినవాడు రావణాసురుడి వలె తప్పుడు పనులు చేస్తాడు. రావణుడు సీతాపహరణం అనే మహాపరాధం చేశాడు. అప్పుడు ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడ చెవిన పెట్టాడు. చివరికి సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విని ఆ పని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా లేనివాడు. మనం శ్రీ సాయి సచ్చితలో కూడా అహంకారంతో ఉన్న హాజీ సిద్దిక్ పాల్కేను బాబా ద్వారకామాయిలోకి అడుగు పెట్టనివ్వలేదు. అతని అహంకారం ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడే ఆయనకు ప్రవేశం లభించింది. కాబట్టి నువ్వు వేటిని చూసైతే అహంకారపడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే, భగవద్ అనుగ్రహం. సాయి అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి జీవనం ఉత్తమంగా పవిత్రంగా ఉంటుంది. కేవలం మన యొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణమవుతుంది. కాబట్టి అహంకార రహితులమై ఉండి సాయి కృపకు పాత్రులమవుదాం.